ఓం నమ శివాయ. ఒకరోజు ప్రపంచాన్ని సృష్టిస్తున్న సమయంలో బ్రహ్మదేవులు శతరూప అనే ఒక అందమైన స్త్రీని సృష్టిస్తారు. శతరూప అంటే 100 అందమైన రూపాలు కలది అనే అర్థం. తనకి బ్రహ్మి లేదా సంధ్య అని నామకరణం చేశారు. తన అందానికి మంత్రముగ్ధులైన బ్రహ్మదేవులు తన 4 శిరస్సులతో అన్ని దిశల్లో తనను చూస్తుండేవాడు. అప్పుడు శతరూప బ్రహ్మదేవుల చూపు నుండి తప్పించుకోవడానికి తన శిరస్సుపై నుండి దూకింది. అప్పుడు బ్రహ్మదేవులు 5వ శిరస్సును సృష్టించుకున్నారు. వెంటనే శివయ్య ప్రత్యక్షమై తన ఖడ్గంతో ఆ శిరస్సును ఖండించారు. మీరు శతరూపాన్ని సృష్టించారు కాబట్టి మీకు కూతురు అవుతుంది. మీరు చేసిన పాపం వల్ల మిమ్మల్ని ఎవరు సరిగా పూజించరు అని అన్నారు. అప్పటి నుండి బ్రహ్మదేవులు 4 వేదాలను ఒక్కొక్క తల నుండి పఠిస్తూ పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఓం నమ శివాయ.